హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో ఉన్నాం. ఈ మంగినపూడి బీచ్ అనేది ఒక అందమైన తీర గ్రామం. ఈ తీర గ్రామంలో వేంచేసి ఉన్న దత్తరామేశ్వర క్షేత్రానికి ఈరోజు మనం విచ్చేసాం. ఇక్కడ చాలా రకాల 12 తీర్థాలు ఉన్నాయని, ఇక్కడ బీచ్ కి వచ్చి స్నానం ఆచరించే వారందరూ ఇక్కడే వీళ్ళంతా 12 బావుల్లో స్నానం కూడా చేయాలని తప్పనిసరిగా ఇక్కడ చేయబడింది. ఆ విశేషాలంటే ఈరోజు మనం కనుక్కుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి దర్శించుకుందాం. తమద్భుతం బాలకం అంబుజేక్షణం, తమద్భుతం బాలకమంబుజేక్షణం, చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం, శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం, పీతాంబరం సాంద్రపయోధసౌభగం, మహార్హవైఢూర్య కిరీటకుండలద్విషాయ, పరిష్వక్త సహస్రకుంతళం ఉద్ధామకాంచంగద కంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత. నారాయణ నారాయణ நாராயண என நாவார அழைப்போர்க்கு, நாராயண என நாவார அழைப்போர்க்கு, நாராயண நாவார அழைப்போர்க்கு வருடர்த்த தீர்த்து காக்கும் குருவாயூரப்பனே. గురువాయూరప్పనే గురువాయూరప్పనే శ్రీకృష్ణన్ గురువాయూరప్పనే శ్రీకృష్ణన్ గురువాయూరప్పనే జయ గురుదత్త. ప్రస్తుతం మీరు ఇప్పుడు దత్తరామేశ్వర తీర్థక్షేత్రంలో ఉన్నారు. ఇది శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు 1991 జనవరి 21వ తారీఖున ఈ దత్తరామేశ్వర తీర్థక్షేత్రంలో దత్తాత్రేయ అనేది ప్రతిష్ఠింపబడింది. ఆ సమయం నుంచి కూడా ఇక్కడ మనకి ప్రభావం స్వామీజీ వారు మనకి ఏ విధంగా చెప్పారు అంటే, ఈ 1980 సమయంలో మనకి చాలా ఉపద్రవాలు వస్తూ ఉండేవి. ఆ సమయంలో 1991లో ఈ దేవాలయం ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడాను మనకి ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఉంటాయని చెప్పి ఈ దత్తాత్రేయుని ప్రతిష్ఠించారు. దానికి నిదర్శనం కూడా మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాము. కొన్ని సంవత్సరాల కిందట మనకి చాలా తుఫాన్లు వచ్చినప్పటికీ కూడాను ఇక్కడ దాకా మంగినపూడి బీచ్ తీరం దాటుతుందని చెప్పారు.
అయినప్పటికీ కూడా ఇక్కడ దగ్గర దాకా వచ్చాక తీరం ఈ పక్కన కాకినాడ దగ్గర కానీ ఇటు రాజమండ్రి దగ్గర కానీ ఎటో ఒక చోట అక్కడ తీరం దాటేసింది. ఈ దత్తరామేశ్వరం దాకా రాకుండా, ఈ మంగినపూడి బీచ్ దాకా రాకుండా తీరం దాటేసింది. చాలా ఉపద్రవాలు ఉన్నాయి. అలాగే 2004లో కూడా సునామీ వచ్చింది. ఆ సమయంలో కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా మంది చనిపోయారని చెప్పి ఇక్కడ ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో ఇక్కడ ఉన్న లోకల్లో ఎవరూ కూడా దుర్మరణం చెందింది కాదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు పౌర్ణమి సందర్భంగా, స్నానాల పౌర్ణమి కనుక వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది లారీలు తీసుకుని వచ్చిన భక్తులు కాలం చేశారు తప్పితే ఇటు ఇక్కడ లోకల్లో ఉన్న ఎవరు కూడాను దానికి ప్రభావానికి లోను కాలేదు. అప్పుడు కూడా ఈ బీచ్ దగ్గర ఉన్నప్పటికీ కూడాను మచిలీపట్నం దాకా నీరు వెళ్ళాయి, కానీ పక్కన రేవుల దగ్గర నుంచి ఈ దత్తాశ్రమం దాకా కూడా మనకి ఆ నీళ్ళు అనేవి రాలేదు. అది చాలా స్పష్టంగా చూసాం మనం. అర్ధరాత్రి పూట కూడా ఈ ఎదురుకుండా ఇక్కడ లైట్ హౌస్ దాకా నీళ్ళు వచ్చాయి తప్పితే అది దాటి మన దత్తాశ్రమం దగ్గరికి ఒక చుక్క నీరు కూడా సునామీ ఎప్పుడు రాలేదు. ఆ తర్వాత మనకి 91 దేవాలయం ప్రతిష్ఠ చేసినప్పుడు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మనకు ఒక చిన్న మాట చెప్పారు. మనం ఒక నిదర్శనం కూడా చూసాము అక్కడ. ఏంటి అంటే అనక అప్పుడు తుఫాన్ రావడం చేత మనకి ఉపద్రవాలు మనకి రాకుండా ఉండటం గాను ఈ దత్తాత్రేయుని ఇక్కడ ప్రతిష్ఠించారు. మనకి నిదర్శనం చూద్దాము అని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ సమయంలో స్వామిజీ వారు ఒకటే మాట చెప్పారు, ఇవాటి నుంచి మనకి దత్తరామేశ్వరుడు దత్తాత్రేయుడు ఇక్కడ క్షేత్రపాలకుడి కింద ప్రతిష్ఠ చేశాము. మనము పంచభూతాలారా వచ్చి ఆస్వాదించి వెళ్ళండి అనగానే ఒక 5 గ్రద్దలు పైన శిఖరం చుట్టూ కూడా వచ్చి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాయి. అవాటి నుంచి ఇవాటి వరకు కూడా మనకి ఎటువంటి ఉపద్రవం అనేది రాలేదనే చెప్పాలి. 91 దేవస్థానం ప్రతిష్ఠ అయింది ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఇదే దత్తాశ్రమంలో ఒక ముత్తే వెంకట సత్యనారాయణాచార్యులు అనే గురువు గారు, మా తండ్రి గారు, ఆయన ఇవాళకి కూడా ఒక సొంతగా గురుకుల పాఠశాలని నడుపుతూ ఉన్నారు. చాలా మంది ఈ దత్తాత్రేయుడి సేవ చేసుకుని ప్రస్తుతం చాలా మంది మచిలీపట్నంలో ఉన్న చాలా దేవస్థానాల్లో వారు సొంతగా ఉన్నారు. ఆగిరిపల్లి నరసింహస్వామి దేవస్థానంలో ఉన్న అర్చకులు కానీ ఇలా చాలా దేవాలయాలు ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ దత్తాత్రేయుడు అనేవాడు కర్మయోగి. అంటే మనకి ఎంత ఇదిగా కర్మని మనం పెడతాడో దానికి 10 రెట్లు సుఖాన్ని తీసుకొచ్చిస్తాడు ఆ దత్తాత్రేయుడు అనేవాడు. అందుకే కూడా ప్రస్తుతం మనకి దత్తాత్రేయుడు అనేవాడు చాలా కాలం అంటే ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలో గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు వచ్చి దత్త ప్రభావాన్ని, దత్తాత్రేయుడిని మనకి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఆయన పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు అక్కడ ఉన్నారు. ఆయనని మనం దర్శనం చేసుకుని తర్వాత దత్త మందిరంలోకి ప్రవేశించాలి అంటే ముందు మనం మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తాం. ఎప్పుడైనా కూడాను దత్త మందిరంలోకి రావాలి అంటే ఇక్కడ ఒక మేడి చెట్టు అనేది ఏర్పాటు చేయబడి ఉంది. మేడి చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేసి అప్పుడు దత్తాత్రేయుని దర్శించుకోవాలి. తదనంతరం మన ఇక్కడ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, మహాగణపతి దేవస్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే అష్టమికి అనగాష్టమి వ్రతము జరుగుతుంది. అనగాష్టమి వ్రతం అంటే మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలాగైతే చేసుకుంటామో అలాగే అనగాష్టమి వ్రతం అనేది జరుగుతుంది. అసలు అనగాష్టమి అనేది ఏంటంటే అఘము అంటే పాపము. ఈ పాపాలు పోగొట్టే తల్లి అనఘాదేవి. అసూయ లేనిదే అనసూయ, ఆవిడ పుత్రుడు దత్తాత్రేయుడు. అనఘా వ్రతం మనం చేసుకోవాలి. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే అష్టమికి అనగాష్టమి వ్రతం అనేది జరుగుతుంది. తర్వాత ప్రతి పౌర్ణానికి కూడాను దత్తాత్రేయ స్వామికి క్షీరాభిషేకము, దత్త హోమము జరుగుతుంది. తర్వాత ప్రతి గురు పౌర్ణానికి అనగా ఆషాఢ పౌర్ణానికి దత్తాత్రేయుడికి కొన్ని 5 సంవత్సరాల మట్టి కూడా గత 5 సంవత్సరాల మట్టి కూడాను మనకి వైఖానస ఆగమ ప్రకారంగా అష్టోత్తర శతకలశ స్నపన ఏ విధంగా చెప్పబడి ఉందో ఆ విధంగా ప్రతి గురు పౌర్ణానికి అష్టోత్తర శతకలశ స్నపన జరుగుతుంది. అందరూ కూడా వచ్చి దత్తాత్రేయుడిని దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై గురు. నమస్కారం పంతులు గారు. ఇది చాలా మంది ఇక్కడికి బీచ్కి వచ్చే వాళ్ళంతా కంపల్సరీ అక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకుని 12 బావుల్లో స్నానం చేయాలంటారు. అసలు ఏంటండి గుడి ఎప్పుడు కట్టారు? ఇది అసలు దీని విశిష్టత ఏంటండి? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ 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 సద్గురు గణపతి సచ్చిదానంద పాదాభ్యాం నమో నమః. ఇది 1971లో శివాలయంని పుష్పగిరి పీఠాధిపారి సమక్షంలో ప్రతిష్ఠ అయింది. 91లో పరమ పూజ్యశ్రీ మైసూరు దత్తపీఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులతో దత్తాత్రేయుని 91 జనవరిలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏంటంటే
90 మే నెలలో ఉపద్రవం వచ్చి యావత్ కోస్తాను ముంచేసింది. 91లో స్వామీజీ వారు దత్తాత్రేయుని ప్రతిష్ఠ చేస్తూ ఒక ఆదేశం ఇచ్చారు. ఏంటి ఆదేశం అంటే, పోయిన సంవత్సరం మీకు ఉపద్రవం వచ్చింది, మరలా అటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండగలందులకే స్వామీజీ వారు దత్తుని ప్రతిష్ఠ చేస్తున్నారు, పంచభూతాలారా వచ్చి ఆశీర్వదించండి అన్నారు. అన్న వెంటనే 5 గరుడ పక్షులు ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయినాయి. ఇక్కడ మాకు ప్రాక్టికల్గా అవ్వాల నుంచి ఇవ్వాళ్ళ వరకు కూడా ఏది ఉపద్రవం లేదని చెప్పాలి. దగ్గర దాకా వచ్చి బర్మా దాకా వెళ్ళిపోయి అలా సందర్భాలు చాలా ఉన్నాయి. అందరి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక నమ్మకం ఇక్కడ స్వామీజీ వారంటే. అటువంటి స్వామీజీ వారి యొక్క దత్తుని గురించి విరివిగా ప్రచారం చేసే వాళ్ళ మహానుభావుల ప్రపంచం మొత్తం కూడా గణపతి సత్యనారాయణ స్వామీజీ వారే అని చెప్పాలి. సహజంగా అందరికీ శివాలయం రాముడు విష్ణుడు కృష్ణుడు కృష్ణుడు కానీ దత్తాత్రేయుడు అంటే ఎవరికి తెలియదు. దత్తాత్రేయుడు త్రిమూర్చాత్మకమైన స్వరూపం దత్తాత్రేయుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర 3 రూపాలతో 3 తత్వాలతో 3 శక్తులతో 3 రకాలతో ఉద్భవించిన దత్తాత్రేయుడు. ఆయన గురించి విరిగా ప్రచారం చేసే మహానుభావులు ఎవరయ్యా అంటే ప్రపంచం మొత్తం కూడా దత్తపీఠాధీశ్వరులు మైసూరు శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామీజీ వారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ 94లో 12 భావాలుగా నిర్మించారు. మీరు రామేశ్వరంలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ 12 తీర్థాల్లో కూడా దత్తరామేశ్వర క్షేత్రంలో స్నానం చేయటం వల్ల అంత ఫలితం వస్తుంది. పేరే దత్తరామేశ్వర క్షేత్రం అని పేరు. స్వామీజీ వారు ఒక శాసనాన్ని చెక్కించి బావుల ముందు పెట్టారు. ఈ దాంట్లో తీర్థాల్లో వరుస క్రమం ఉంది, 1, 2, 3, 4, 5 అని. ఇట్లా 12 భావుల్లో కూడా వరుస క్రమంలో స్నానం చేసి ముందుగా దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాత శివ దర్శనం చేసుకోవాలని స్వామీజీ వారి ఆదేశం. ఇదే ఇక్కడ ఎవరన్నా అక్కడ అపరకర్మలు చేసే వాళ్ళు అయితే కనుక తీర్థాల్లో శివ దర్శనం అయిన తర్వాత తత్వ దర్శనం చేసుకోవాలని స్వామీజీ వారి యొక్క ఆదేశం. అట్లా చేయటం వల్ల మన పితృదేవతలు విముక్తి పొందుతారు. ఈ దత్తరామేశ్వర క్షేత్రంలో ప్రతి పౌర్ణానికి దత్తాత్రేయుడికి పాలాభిషేకము జరుగుతుంది, దత్తహోమం జరుగుతుంది. అట్లాగే దత్తుని యొక్క భార్య అనఘాదేవి, ఆ పేర్లో ఉంది అనఘం అంటే అఘం అంటే పాపము. పాపం ఏంటంటే తల్లే మహాతల్లే అనఘాదేవి అయింది. యజ్ఞ దయా సింధో రగాధస్యానగా గుణా. మనిషి లేచినగా పడుకునే వరకు కూడా పనుల్లో కానీ చేష్టల్లో కానీ తెలిసో తెలియక పాపాలను చేస్తూనే ఉంటాం. అటువంటి పాపాలను పోగొట్టిన మహాతల్లి అనఘాదేవిగా అయింది. ఆ ప్రతి నెల కూడా అమావాస్య ముందు వచ్చే అష్టమి నాడు స్వామీజీ వారి ఆదేశం చేత బహుళ అష్టమికి అనఘాష్టవ్రతం చేయడం జరుగుతుంది. అట్లాగే పక్కనే ఉన్న గణపతి హాని కూడా సంకష్ట చతుర్థి నాడు గణపతి అభిషేకం గర్వతోహోమం జరుగుతుంది. పక్కనే మనకి చూడముచ్చడేవంటి నవగ్రహ దేవాలయం ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే అన్ని చోట్ల దిమ్మ మీద 9 గ్రహాలు ఉంటాయి, కానీ రౌండ్ స్క్వేర్గా ఉండి ఏ గ్రహానికి ఆ గ్రహానికి సపరేట్గా పూజ చేసినట్టుగా ఈ విధంగా జరుగుతుంది. పక్కనే శివాలయం ఉంది, ఆ శివాలయం కూడా ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం రుద్రహోమం జరుగుతుంది. అట్లా ఈ విధంగా రూపకల్పనగా చేసినటువంటి స్వామీజీ వారి ఆశీస్సులతో 91 జనవరిలో ప్రతిష్ఠ అయింది. విచిత్రం ఏంటంటే స్వామీజీ వారి ఆశ్రమాలు అన్ని కూడా శైవాగమ ప్రకారంగా ప్రతిష్ఠించిన దేవాలయమే. ఒక వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన దేవాలయం ఏదే అంటే ఈ దత్తరామేశ్వర క్షేత్రం ఒకటే. ఒకటి నిలుబొట్టు సాంప్రదాయ ప్రకారంగా వైఖానస ఆగమ ప్రకారంగా జరిగింది. అందుమూలంగా మాకు అమ్మవారు కూడా ఇక్కడ కుడివైపునే ఉంటుంది, మిగతా అన్ని చోట్ల అమ్మవారు వెడవైపు ఉంటుంది. కానీ ఈ సాంప్రదాయాన్ని అనుసరించి వైఖానస ఆగమాన్ని గౌరవిస్తూ పూజ్య స్వామీజీ వారు వైఖానస వంటి ఎనలేనటువంటి ఆయనగా అభిమానం కుతూహలం ఆగమాన్ని గౌరవిస్తూ స్వామీజీ వారి కూడా వైఖానస ఆగమ సాంప్రదాయ ప్రకారంగా ప్రతిష్ఠ కానీ అర్చన విధానం కానీ ఇదే ప్రథమం. కాబట్టి ఇంకెవరైనా భక్తులు ఇక్కడ ఉంటే కనుక ఒకరి పూజలని నవగ్రహ హోమాలని గణపతి పూజలు గణపతి హోమాలు ఆంజనేయ స్వామి కూడా అభిషేకాలు హోమాలు జరుగుతూ ఉంటాయి. ఆ పూజ్య స్వామీజీ వారి ఆశీస్సులతో 91 దగ్గర నుంచి ఇవాళ వరకు మనకి ఎటువంటి ఉపద్రవాలు లేవని చెప్పాలి. మనసా వాచా కర్మణ అది క్షేత్ర మహత్యం. చాలా ధన్యవాదాలు పంతులు గారు, మాకు ఎన్నో విశేషాలు మా ప్రేక్షకులకు ఎన్నో రకాల విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి సార్. ఏంటి సార్ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఇట్లాగ చిలకలపూడి ఆయన పాండురంగ స్వామి గుడికి వెళ్ళిన వాళ్ళందరూ కంపల్సరీ బీచ్ని విజిట్ చేసిన తర్వాత బీచ్ విజిట్ చేసి వచ్చేటప్పుడు ఈ గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమంలో ఉన్న 12 బావుల్లోనూ మొత్తం ఆ స్నానం చేయాలని చెప్తారు. ఏంటండి ఆ 12 బావులు ఇస్తుంది ఏంటండి? జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇది శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం అండి. స్వామీజీ వారు 1900
1848లో ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించారు. ఎందువల్లంటే ఇక్కడ తుఫాన్లు ఇవి ఎక్కువ రావటం వల్ల స్వామీజీ వారు ఒక యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారండి. రామేశ్వరం తర్వాత మళ్ళా ఇక్కడే మన ఇండియాలో రామేశ్వరం తర్వాత మళ్ళా ఇక్కడే 12 బావులు ఉంటాయి. రామేశ్వరంలో ఎలా బావులు అయితే ఉన్నాయో స్వామీజీ వారి సంకల్పంతో ఒక చిన్న కలశంతో 12 ఉపనదుల్లోంచి తెచ్చి ఆ తీర్థాన్ని ఇది చేశారండి. అలా ఈ తీర్థాలు గత 28 ఏళ్లుగా ఇక్కడ ఈ స్నానాలు జరుగుతున్నాయండి. ఇందులో 12 బావులు ఉంటాయండి. అందులో 6వ నెంబర్ బావి అనేది చాలా ప్రత్యేకమైనది బావి. అది సోరియాసిస్ ఉన్న, డాండ్రఫ్ ఉన్న, ఇట్లాంటి ఒంట్లో ఉన్న రుగ్మతలన్నీ పోయేటట్టుగా స్వామీజీ వారి ఆశీస్సులతో ఒక చిన్న కలశంతో పోసిన తీర్థాలు అలా స్వామీజీ వారి మహిమతో ఇలా జరుగుతున్నాయండి. ఇక్కడ 6వ నెంబర్ బావిలో మీరు టేస్ట్ చేస్తే అసలు ఉప్పు టేరు మన సముద్రం దగ్గర ఎక్కడ మనకి మంచినీళ్ళ బావులు అనేది రావటం అనేది జరగదు. అది స్వామీజీ వారి మహిమ వల్ల, యంత్రం వల్ల అట్లా జరుగుతుంది. 6వ నెంబర్ బావి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నామంటే మన క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఏదన్నా తుఫాన్లు అలాంటి ఏదన్నా సునామీలు అలాంటివి వస్తున్నప్పుడు మనకి వాటర్ అందులో వైబ్రేషన్ కనిపిస్తుందండి. అది మేము అందరం చాలామంది ఇక్కడ ప్రత్యక్షంగా చూసాము, అందరూ అనుభవిస్తున్నారు. అందువల్ల దీన్ని దత్త రామేశ్వరం అని చెప్పి అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ దూర ప్రాంతంలో ఎవరికి ఎటువంటి ఏమీ దొరకవు కాబట్టి స్వామీజీ వారి ఆశీస్సులతో మా కమిటీ వాళ్ళ సభ్యులతో ఇక్కడ గత 19 ఏళ్లుగా నిత్య అన్నదానం మధ్యాహ్నం పూట ఎవరైతే వస్తున్నారో వారు ఎటువంటి రూపాయి రుసుము కట్టక్కర్లేదు, ఉచితంగా అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ 10 లోపల వచ్చి మాకు ఇలా ఈ రోజుకి మేము ఇంతమంది ఉంటాము అని మాకు చెప్తే మేము రాసుకుని మధ్యాహ్నం 12కి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి అనగాష్టమికి కార్తీక మాసానికి చాలా వైభవంగా జరుగుతాయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయండి? ఇక్కడ వచ్చి మెయిన్ శివాలయం అండి, నగరేశ్వర స్వామి గుడి, దత్తాత్రేయుడిది ఉందండి. ఇంకోటి ఏంటంటే నవగ్రహాలు ఏ గ్రహం ఎక్కడ ఉండాలో ఆ గ్రహం అలా ఉంటుంది అనమాట. సేమ్ వాళ్ళ లాటిట్యూడ్ లాంగిట్యూడ్గా కట్టినాయి అనమాట. ఇది నవగ్రహాలు కూడా బాగా విశేషం. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో ఈ శివాలయానికి కనీసం లక్షలాది మంది వచ్చి ఇక్కడ స్నానం చేసి అన్నదానం స్వీకరించి వెళ్తారు. సముద్ర స్నానాలు చాలా మంది కార్తీక పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమికి 1,00,000 మంది తగ్గకుండా వస్తారు. ఇక్కడ యాత్రికులు ముఖ్యంగా ఎక్కడి నుంచి, ఎటువంటి ఏ రాష్ట్రాల నుంచి వస్తారండి? యాక్చువల్గా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన కర్ణాటక, మైసూరు, మళ్ళీ ఇటు జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారండి. ఈ ప్లేస్ బందర్లో ఉన్న వాళ్ళందరికీ బాగా ప్రాముఖ్యం వల్ల ఇక్కడికి బాగా వస్తూ ఉంటారు. కార్తీక మాసం ఇక్కడ బాగా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి 4 రోజులు. కాశీ గంగా నదిలో దొరికిన 27 శివలింగాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాం. వాళ్ళ చేతితో స్వయంగా వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు లింగాలు ఇక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఉండవు, ఓన్లీ కార్తీక మాసం 4 రోజులు భక్తుల యొక్క సౌకర్యం కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ప్రతి కార్తీక మాసానికి ఆ లింగాలు ఇక్కడ ఉంటాయి. 27 లింగాలు అన్నమాట. గంగా నది ప్రవాహంలో లభ్యమైన ఏంటంటే మనం శివుడికి మన చేత మనం స్వయంగా చేసుకోవాలన్న అభిరుచి ఎక్కువ ఉంటది కాబట్టి ఆ 4 రోజులు ఇక్కడ ఏర్పాటు చేస్తాం ప్రతి కార్తీక మాసానికి. థ్యాంక్ యూ సార్. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూరు దత్తపీఠాధిపతి. ఆ దత్తపీఠం యొక్క ఆధ్వర్యంలో నడపబడుతున్న పుణ్యక్షేత్రం. భక్తులు దేవాలయంలో ప్రవేశించగానే ఈ 12 బావుల్లో తీర్థ స్నానం ఆచరించండి. తీర్థ జలాలు శిరస్సు మీద చల్లుకోండి. 12 వివిధ పవిత్ర నదుల్లో జలాలు తీసుకొచ్చి స్వామీజీ వారి సహస్రాలతో ఈ 12 బావుల్లో నిక్షిప్తం చేశారు. ఈ 12 బావుల్లో స్నానం చేయడం వల్ల మన శరీరంలో రుగ్మతలు పోయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా చెప్పేది ఏంటంటే స్వామీజీ వారు అనేక ఉపన్యాసాల్లో ఒక్కరోజు అయినా దత్త రామేశ్వర పుణ్యక్షేత్రం సందర్శించండి అని స్వామీజీ వారు అనేక చోట్ల అనేక ఉపన్యాసాల్లో సెలవిచ్చారు. అనేక మంది భక్తులు ఈ దత్తరామేశ్వర పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు విచ్చేసి
దైవ దర్శనం చేసుకుని అన్నప్రసాదం తీసుకుని వెళ్తారు. భక్తులు మీకు తోచిన సహాయం రేపటి రోజు వచ్చే భక్తులకి చెయ్యవచ్చు. అన్నప్రసాదం ఉచితము, గోసేవ కూడా కలదు. 2 విశేష కార్యక్రమాలు, ఒకటి నిత్య అన్నప్రసాదము, రెండవది గోసేవ. కూడా మధ్యాహ్నం 12 గంటలగాయతూ దేవాలయానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మీ అందరి సహాయ సహకారాలతో, స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో గత 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలందరికీ కూడా కృతజ్ఞతలు. ఎవరైనా లోపల రమ్మని అందరికీ చెప్పండి. దయచేసి టైం పాటించండి. ఉచిత అన్నప్రసాదము ప్రతిరోజు తోచిన సహాయం చేస్తే రేపటి రోజు వచ్చే భక్తులకి ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నదాత అని చెప్తా, సుఖీ భవాన్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి. అన్నదాత జై గురుదత్త, ఓం నమ శివాయ. తీసుకోండి, నిదానంగా తీసుకోండి.